తెలియకుండానే ఆగస్ట్కి వచ్చేసాం కదా. అసలు ఆగస్ట్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇండియన్ ఫెస్టివల్స్ అండ్ మా బాబు బర్త్డే, అన్నిటికి మించి బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట. సో ఇది బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అండ్ మంత్ అని కూడా అంటారు. సో నన్ను చాలా మంది కలిసిన వాళ్ళు అడిగారు, మీరు ఫుల్ టైం ఫీడింగ్ ఇచ్చారు కదా అని. ఎస్ అండి, నేను ఫుల్ టైం ఫీడింగ్ ఇచ్చాను. 3 ఇయర్స్, అండర్ 3 ఇయర్స్ వరకు ఇచ్చాను అనమాట ఇద్దరు పిల్లలకి. సో నా టిప్స్ నాకు వర్క్ అయినా చెప్తున్నాను. అవి నిజంగానే వర్క్ అయ్యాయా, లేకపోతే హార్మోనల్ ఎఫెక్ట్స్ అండ్ జీన్స్ ఎఫెక్ట్ వల్ల మనకు మంచిగా సప్లై వచ్చింది అనేది తెలియదు. సో అండ్ ఒక డిస్క్లైమర్, ఇక్కడ నేను ఫార్ములా ఫీడింగ్ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు. జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్, టిప్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మార్నింగ్ వచ్చేస్తే నేను వాటర్ బాగా తాగుతానండి. క్లోజ్ టు 1 లీటర్ తాగిన తర్వాతనే నేను ఇంకా కామన్ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా రోజు 2 పూట్ల మిల్క్ తీసుకునేదాన్ని ఫీడింగ్ ఇచ్చేంత వరకు. దాని తర్వాత వచ్చేసి ఒకరోజు రాత్రి నానబెట్టిన జీరా వాటర్ కానీ, లేదంటే ధనియాల వాటర్ కానీ, వామ్ వాటర్. సో ఇవి నిజంగానే హెల్ప్ అవుతుందో లేదో తెలియదు, కానీ నాకు డైజెషన్కి అయితే చాలా 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 హెల్ప్ అయ్యింది. న్యూట్రిషనల్ ప్లేట్ అలా వాల్యూ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. నేనైతే ప్రోటీన్, ఫైబర్ అలా చూసుకున్నాను, అంతేగాని స్పెసిఫిక్గా ఇంకా మెజర్మెంట్ చూసుకొని క్వాంటిటీ వైజ్ అయితే తినలేదు. అండ్ చాలామంది అంటూ ఉంటారు, ఇద్దరు కాబట్టి అంటే నువ్వు చైల్డ్ కాబట్టి అంత క్వాంటిటీ ఫుడ్ తినాలని. అంత క్వాంటిటీ తిన్నా, ఇంత క్వాంటిటీ తిన్నా మిల్క్ అనేది సప్లై ఎలా రావాలో అలా వస్తుంది. సో కుంభాలు తినాల్సిన అవసరం లేదు. అన్నిటికీ మించి వాటర్ అస్సలు ఎక్కువ తాగద్దు, బికాస్ పొట్ట వచ్చేస్తే ఎస్పెషల్లీ సిజేరియన్ అంటారు, ఏమీ రాదండి. మంచిగా ఎంత వాటర్ తాగితే అంత మంచిది. అట్లీస్ట్ ఒక 3 లీటర్స్ వాటర్ అయితే తాగండి. అండ్ అఫ్కోర్స్ నేను డాక్టర్ని కాదు, అగైన్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. సో ప్లీజ్ మళ్ళీ తప్పుపట్టద్దు. అండ్ ఇలా అయితే నేను చేశాను అనమాట. అన్నిటికి మించి మనం పాలు రావట్లేదు అని మెంటల్గా స్ట్రెస్ అవుట్ అయినా, బాగా టయర్డ్ అయినా కూడా కొంచెం ఫ్లో ఆఫ్ మిల్క్ తగ్గుతుంది. సో కొంచెం అలా మిల్క్ తక్కువ ఉంది అంటే కనుక దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. స్టే హ్యాపీ. అండ్ మీరు ఎంత హ్యాపీగా ఉంటారో, చైల్డ్ ఎంత మంచిగా బాండింగ్ ఉంటుందో, అప్పుడు మిల్క్ ప్రొడ్యూస్ కూడా బాగా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అండ్ దీని వెనక లాట్స్ ఆఫ్ సైన్స్ ఉంది. నేను ఈ ఒక్క వీడియోలో చెప్పాలంటే అసలు అయ్యే పని కూడా కాదు. అండ్ మిల్క్ రావట్లేదు అంటే కనుక డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి. ఏవేవో పిచ్చి నాటు వైద్యాలు అండ్ పొళ్ళు అవన్నీ ఎక్కువ తినేసి హెల్త్ పాడు చేసుకోవద్దు. ఒక న్యూట్రిషనిస్ట్ కానీ, లేకపోతే లాక్టేషన్ కన్సల్టెంట్ కానీ ఖచ్చితంగా మీకు మంచి సజెషన్ ఇస్తారు. నన్ను అడిగిన చాలామందికి నేను యూజ్ చేసే టిప్స్ చెప్పాను, కానీ ఖచ్చితంగా ఫస్ట్ డిఫాల్ట్గా లాక్టేషన్ని కన్సల్ట్ అవ్వండి అని మాత్రం నేను చెప్పాను. సో ఇది నా ఎక్స్పీరియన్సెస్. అండ్ ట్రై టు స్లీప్. అఫ్ కోర్స్ నేను చెప్పడం కూడా కష్టమే, బికాస్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి నిద్ర చాలా కష్టంగా ఉంటుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ చేయండి మిల్క్ అని, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.